బీపీసీఎల్లలో అన్మ్యాన్డ్ వర్కర్లను ఆర్టిజన్లుగా విలీనం చేసుకోవాలి. విద్యుత్ సంస్థల్లో 4/12/2016 తేదీ కంటే ముందు అన్ని అర్హతలు ఉండి పనిచేస్తూ ఇప్పటికీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్న వారిని ఆర్టిజన్గా గుర్తించాలి. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికులకు జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలి. 2020 మరియు 2026 పిఆర్సీ వేతన సవరణ అమలు చేయాలి. ఇవన్నీ సింపుల్, ఒక కార్మికుడు ఆశించే రోజువారీ సంక్షేమం. దీనిపైన గవర్నమెంట్కి ఎటువంటి భారం ఉండదు. రూపాయి భారం లేని ఈ కొన్ని డిమాండ్పై ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయట్లేదు? ఎందుకంటే వాళ్లకు ఇప్పుడున్నది ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అంటే ఎవరు? ఒక దొర. ఆయన చెప్పుకుంటాడు కదా, నేను మాకు 1000 ఎకరాలు ఉండే అని చెప్తాడు, మాకు గడీలు ఉండే అని చెప్తాడు. మరి అటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు ఎందుకు మంచి చేస్తాడు? అవుట్ సోర్సింగ్ని రెగ్యులరైజ్ చేయాలంటే మనందరి జీవితాలు బాగుపడతాయి. ఒక కాన్ఫిడెన్స్, మన ఉద్యోగం రెగ్యులరైజ్ అయిందంటే జీవితాంతం మరే నా ఉద్యోగ భద్రత, నాకు భద్రత ఉన్నదనేది ఒక ప్రతి కార్మికుడికి కాన్ఫిడెన్స్ ఉంటుంది. మరి మనకు ఆ భద్రత అవసరం లేదా? మన కార్మికులకు, మన బడుగు బలహీన వర్గాలకు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల కోసమే ఉన్నది. మాకు భారతీయ జనతా పార్టీకి పవర్ కాదు, దేశం ముఖ్యం, దేశ ప్రజలు ముఖ్యం. దేశ ప్రజల కోసం ఇందాకైనా పోతాం, ఎక్కడి వరకైనా పోతాం అనేది మీరందరూ ఇవాళ భారతదేశం చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు భారతదేశం కోసం ఏమైనా చేస్తారు, ఎవరినైనా ఎదురుస్తారు. అది వేరే దేశాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు. ప్రజల కోసం ఎవరు ఎదురొచ్చినా కూడా వారి కోసం నిలబడే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా మనందరి వెంటుంటాడు. అంటే మన కార్మికుల వెంటుంటాడు, విద్యుత్ కార్మికుల వెంటుంటాడు. మీ డిమాండ్లు ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు మద్దతు తెలుపుతుంది.